చిరంజీవి కథానాయకుడిగా మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, అనిల్ రావుపూడి మూవీ సెట్స్ లోకి చిరంజీవి వెళ్లిపోవడంతో అసలు విశ్వంబర ఎక్కడిదాకా వచ్చిందా అనే చిత్ర వర్గాల్లో చర్చ మొదలైంది. తాజాగా దీనిపై దర్శకుడు వశిష్ఠ స్పష్టత ఇచ్చారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయినట్లు ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడానికి కారణం తామంతా వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉండటమేనని తెలిపారు. మొత్తం సినిమాలో 4676 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ అలాగే ఒక పాట వచ్చాయి. వీటికి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు పెంచడానికి రెండో పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. రెండో సాంగ్ మాస్ బీట్ అని తెలుస్తుంది. ఈ పాటలో చిరంజీవి మాస్ డాన్స్ తో అదరగొట్టినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించే అంశాలతో ప్రేక్షకులకు విశ్వంబర ప్రపంచంలో విహరిస్తాడు. ఈ సినిమాలో అత్యధికంగా 4676 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ప్రపంచంలో టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు దీనికోసం పనిచేస్తున్నాయని దర్శకుడు వశిష్ఠ తెలిపాడు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలనేది తపనతో పనిచేస్తున్నట్లు వశిష్ఠ చెప్పారు. సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ సన్నివేశాలను మెరుగుపరిస్తే వీఎఫ్ఎక్స్ సాయంతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మేము భావిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ జోడించడం ద్వారా ప్రేక్షకుడికి బలంగా కథ చెప్పడం సాధ్యమవుతుంది. మా హీరో ఇప్పటికే చేసిన వీఎఫ్ఎక్స్ షాట్ చూసి థ్రిల్ అయ్యారు అని వశిష్ఠ చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.